జనగామ జిల్లా పాలకుర్తిలో 2 రోజులుగా టెన్షన్ వాతావరణం నెలకొంది. తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు విషయంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా మారింది. రాత్రికి రాత్రే కాంగ్రెస్ నాయకుల గద్దె నిర్మాణం చేపట్టి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అంతకు ముందు రోజు విగ్రహం ఏర్పాటు కోసం పోసిన స్లాబ్ పిల్లర్లను బీఆర్ఎస్ నాయకులు 2 సార్లు కూల్చేసి ధర్నా చేపట్టారు. కాంగ్రెస్ నాయకులు ఎంటర్ అవడంతో ఉద్రిక్తతకు దారితీసింది. ఇవాళ కూడా పాలకుర్తిలో బీఆర్ఎస్ శ్రేణులు నిరసన తెలిపే అవకాశం ఉందంటూ స్థానిక బీఆర్ఎస్ నేతల్ని ముందస్తుగా అరెస్ట్ చేశారు పోలీసులు. అలాగే బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి పాలకుర్తికి వస్తున్నారన్న సమాచారంతో హనుమకొండలోని తన నివాసంలోనే పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మరోవైపు రాజీవ్ చౌరస్తాలో తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర బలగాలను మోహరించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య వివాదం కొనసాగుతుంది. పోలీసులు ముందస్తుగా బీఆర్ఎస్ నాయకుల్ని అరెస్ట్ చేస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. తాజా సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి కుమారస్వామి మనకు అందిస్తారు. కుమారస్వామి. సుమా, జనగామ జిల్లాలో ఉన్నటువంటి పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో గత 2 రోజులుగా రాజకీయంగా ఉద్రిక్తత నెలకొన్నది. అయితే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మారిపోయింది. పోలీసులు ఎంతకీ 2 రోజుల నుంచి ఇరు వర్గాలను అదుపు చేసినప్పటికీ ఏదో రకమైనటువంటి ఘర్షణపూరిత వాతావరణం నెలకొనడం. నిన్న పాలకుర్తికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా కొనసాగుతున్నటువంటి ఝాన్సీ ఎవరైతే ఉన్నారో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్త ఝాన్సీ నేరుగా పోలీస్ స్టేషన్ కు వచ్చి పోలీసుల తీరును కూడా ఆమె విమర్శించడం అనేటువంటి జరిగింది. అయితే అక్కడ పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో ఉన్నటువంటి రాజీవ్ చౌరస్తాలో గతంలో ఎర్రబెల్లి దయాకర్ రావు మంత్రిగా స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సమయం లోపల తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆ క్రమం లోపల రోడ్డు వెడల్పు జరుగుతున్నటువంటి నేపథ్యం లోపల రోడ్డు వెడల్పు కార్యక్రమం పూర్తయిన తర్వాత యథాస్థానం లోపల తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనేటువంటి ఉద్దేశంతో దాన్ని పోలీస్ స్టేషన్ లో భద్రపరిచారు. కానీ ఈ లోపునే రాజకీయంగా చకచక పరిణామాలు జరిగిపోవడం, ప్రభుత్వం మారడంతో మొత్తం రోడ్డు వెడల్పు పూర్తయిన తర్వాత ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించేటువంటి క్రమం లోపల కాంగ్రెస్ కు సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే, అదేవిధంగా అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా కొనసాగుతున్నటువంటి ఝాన్సీకి సంబంధించినటువంటి అనుచరులంతా కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి నూతన తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టేటువంటి ప్రయత్నం చేయడంతో ఈ ఘర్షణ పూరిత వాతావరణం చోటు చేసుకుంది. దీన్ని కొత్త తెలంగాణకు సంబంధించిన తల్లి విగ్రహాన్ని బీఆర్ఎస్ నేతలు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. రాత్రికి రాత్రే ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ కు సంబంధించినటువంటి నేతలు అక్కడ పిల్లలు పెట్టి కొత్త నూతన తెలంగాణ విగ్రహాన్ని ఆవిష్కరించడంతో ఇప్పుడు పరిస్థితి అంతా కూడా ఉద్రిక్తంగా మారింది. ఇప్పటికే జీసీసీ